తల్లి లే అన్నం తింది గాని లే. నాకేం వద్దు నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు? మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి? వాడు 5 ఏళ్ల ముందున్నాడంట. 5 ఏళ్ల ముందా? ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా? నిజమే నానమ్మా, నీ మీద ఒట్టు. ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా. వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో. పీక పిసికేస్తా. అమ్మమ్మో అబ్బా ఒబ్బో వద్దులేవే ఇంకా అన్నం. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మర్చిపోతాను. మర్చిపో. వెరీ గుడ్. మర్చిపోతా. మర్చిపోతావు. మర్చిపోలేనా? మర్చిపోగలవు. మర్చిపోయా. నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు. నా బంగారు తల్లి, ఇదిగో ఈ ముద్ద తినవే. వద్దా నాన్న? ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిదొకటి ఉంది, చెప్తా. చెప్పు. ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయానని చెప్పావు, మర్చిపోలేదా? సరే, ఇప్పుడు ఆ అబ్బాయి 2019 లో ఉన్నాడంటున్నావు. అంటే 2014 ని దాటి వెళ్ళుండాలి కదా. ఆ అబ్బాయి 2019 లో సడన్ గా గాల్లోంచి ఊడి పడుండడు కదా. అంటే అంటే ఇప్పుడు 2014 లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట కదా. కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా. అలాగే నీ అడ్రస్ వాడికివ్వు. 2019 లో వాడిని వెళ్ళి కలుస్తాడు. నానమ్మా నువ్వు సూపర్. పిచ్చి పిల్ల. వెళ్తాను. జాగ్రత్త. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, తర్వాత లెఫ్ట్ తీసేసుకో. అప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ కరెక్ట్. స్ట్రైట్ వెళ్ళిపో, ఆ తర్వాత థర్డ్ లెఫ్ట్. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసా. ఇప్పుడు ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో ఒక పాన్ షాప్ ఉందా? మూసింది, పర్లేదా? మూసుంటే ఏంటి, తెరుసుంటే ఏంటి? అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు అక్కడ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ 3వ ఇల్లు, బ్లాక్ గేట్. 3వ ఇల్లు, బ్లాక్ గేట్, అంతేగా? అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. అడ్రస్ కరెక్టేనా? ఇక్కడ ఒక గుడి ఉందే. దాని పక్కనే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా? హలో, ఏంటి మాట్లాడలేదు? నానేమని చూస్తారా? ఇక్కడ మీ ఇల్లు లేదు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. మాలా? అదేంటి, మా ఇల్లు తప్పిపోయిందంటావా? మీ బాబు అమ్మేసి ఉంటాడు. అంతేలే, అమ్మేసి ఉంటాడు. ఇంతకీ మా ఇల్లు దొరికిందా? దొరికినట్టే ఉంది, బ్లాక్ గేట్. కానీ తాళం వేసిందేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఊరెళ్ళానేమో. జోక్ చేస్తున్నావా? ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని? ఏ ఊరెళ్ళా అంటావు? ఇప్పుడు ఎలా కలుస్తాం? మనం కనెక్ట్ అయినంత ఈజీ కాదేమో వెన్నెలా మన ఇద్దరం కలవటం. ఏం చేద్దాం? నేను మా ఇంట్లో లేను, మీ ఇల్లు ఇక్కడ లేదు. ఓ పని చేద్దాం. ఏంటి? రేపు మళ్ళీ ట్రై చేద్దాం. రేపొద్దు, ఏ? రేపు నా బర్త్డే. ఓ మరి పార్టీ ఎక్కడా? నువ్వు వస్తావా? నేనెలా వస్తాను? ఐడియా. ఒకటే ప్లేస్ కి ఇద్దరం వెళ్దామా? ఇంట్రెస్టింగ్. హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు. కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం. ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా. నీ లెఫ్ట్కి చూడు. హలో, చూసావా? మరేం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతున్నావా? వెన్నెలా, నీకు విషయం చెప్పాలి. కొంపతీసి నీకు పెళ్ళైందా ఏంటి? చెప్పేది నువ్వు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో. నువ్వు అక్కడ, నేను ఇక్కడ.
ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని నేను అనుకోలేదు. ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు? ఐ హేట్ యూ సూర్య. ఐ హేట్ యూ సో మచ్. ఐ రియలీ హేట్ యూ. ఐ లవ్ యూ. అసలు ఎవడ్రా నువ్వు? నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఛీ! గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్. మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్యతరగతి తండ్రి ఆత్మహత్య. ఇదేంటి? యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్తో కొట్టి చంపిన ఇతర మహిళలు. వాట్? రాళ్తో కొట్టి చంపేయటం ఏంట్రా ఇది? ఆ విషయం నేను అడగాలి. లైవ్ మధ్య నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంతా లైవ్ అయిన పెట్టుకుందాం. నువ్వు ముందు లైవ్ వేయడు. బొత్తిగా మగాళ్ళకి రక్షణ లేకుండా పోతా. ఎందుకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా, నీకన్నీ నేను చెప్పాలి. త్వరగానే ఆయన ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం? ఇదేం ఫస్ట్ వీడుకుడు. హలో. ముందు ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలి. అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా. ఒక్కొక్కతే రాళ్ళతో కూడా చంపేటువంటి. రే, ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపురం ట్వీట్ చేస్తే మహేష్ కత్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చి దీనమ్మ, మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా. హే, నువ్వు యావరేజ్ గా ఉంటావు, పర్లేదు. మరి నా పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటి వాళ్ళు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది. మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను. ప్రపోజ్ చేసిందా? ఎలా చేసిందిరా? టైం మెషిన్ లో లోడ్ ఆర్డర్ పెట్టి పంపించిందా? ఆపరా, పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది. ఎక్కడ రాసింది? బెంచ్ మీద. ఒరే, నువ్వు చెప్పింది సొల్లైనా సరే ఎందుకు వింటాను తెలుసా? అడిగినప్పుడల్లా ఒప్పిస్తావని. ఇప్పుడు ఏకంగా బ్రేకప్. గో టు హెల్. అరే, అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల నేను లవ్ చేయాలి కదరా. ఇప్పుడు నువ్వు ఏమంటావురా? అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటావా? అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటదా? చేసుకోవచ్చు. ఏంటి, సూసైడా? మరి ఇందాక నువ్వు చదివిన న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది. మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుందంట. ఈ కథను సూసైడ్ తో ఆపేరా, తర్వాత దయ్యమైందని హారర్ స్టోరీ స్టార్ట్ చేయ. ఓయ్ నన్ను రమ్మ, నువ్వెక్కడికి వెళ్ళావే? టట్టడాయ్. హే, ఏంటది? చెప్తా వెయిట్ చెప్పు తప్పిదా ఏంటి దీనికి? కరెక్ట్. ఇంత పట్టు. ఏంటి? చెస్. నిజంగా మందే? ఎక్కడిది? మీ నాందే. ఏమైంది? కింద పెట్టకూడదు, మహాపాపే. వేసి చెప్తా. హలో, నీకు జలుబు అని చెప్పావుగా, తాగితే తగ్గిపోతుంది. అదిగో జలుబేగా, తాగితే తగ్గిపోతా? తాగితే తగ్గిపోద్ది. వేసే. ఏంటి ఎలా ఉంది? అంతే. తాగితే హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది? మంచి మొత్తం వస్తుంది. ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇంకెవడు? సూర్యగాడు. ఏంటాడు బాధ? వాట్స్ హిస్ ప్రాబ్లం? చీకొట్టాడుగా. ఆల్ మెన్స్ చీట్స్. రెడీ చేస్తున్నానమ్మా. ఏంటని అడుగు. వీడిని ఇదిగో teach you my lesson. వేసి ఆడిని కడిగాయి. హలో వెన్నెలా. అమ్మయ్యా, నువ్వేనా? థ్యాంక్ గాడ్. అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? మందు కలుపుతున్నా. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు నువ్వు. అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వు. అరే ఫ్రూట్, ఇది నువ్వు అనుకునే మందు కాదు. అంటే ఆ మంది వేస్తున్నావా? నన్ను మానేమని నువ్వు తాగుతున్నావా? ఇది చీటింగ్. మరి నువ్వు చేసిందేంటి? అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా?
ఐ హ్యావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్. నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు వెన్నెలా. లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంటా? అయినా నేను చెప్పేది నిజమని ఎలా నమ్మాలిరా? ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ. ఇప్పుడు అదంతా ఎందుకులే. ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఏదైనా పీకే పని ఉందా? అంటే 4 రోజుల నుంచి ఇంట్లో పనమ్మాయి రావట్లేదు, బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా. రే అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉన్నాను గాని ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? అదిగదిగో చెరువు గట్టు దివ్యక్షేత్రం, అది ఏలే భక్తులకు పుణ్యక్షేత్రం. అదిగదిగో లింగ స్వామి అవతారం, అతడేలే భక్తులగాచే దైవం. చెరువుగట్టు క్షేత్రాన శివయ్యో శివయ్యో, కొండంత దేవుడవే శివయ్యో శివయ్యా. చెరువుగట్టు క్షేత్రాన శివయ్యో శివయ్యో, కొండంత దేవుడవే శివయ్యో శివయ్యా. కోటొక్క భక్తులకు శివయ్యో శివయ్యో, కొంగు బంగారం నీవేలే శివయ్యా. అందుకో దండాలు శివయ్యో శివయ్యో, అందుకో వందనాలు శివయ్యో శివయ్యా. చెరుగట్టు క్షేత్రాన శివయ్యో శివయ్యో, కొండంత దేవుడవే శివయ్యో శివయ్యా. అలరులు కురియగ మది మధు కలశం పొంగిపోతోంది. రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబాయ్, నువ్వు రణబీర్ కపూర్ అని వాళ్ళకి అదే చెప్పిన. మీరు రణబీర్ కపూర్ వచ్చి 4 బజార్లు వాడితే 1500 ఇస్తామన్నారు. మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు, అందుకే ఇట్లా సెట్ చేసిన. బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా? మళ్ళీ అమ్మాయిలు నేర్పేయటం ఒకటి. వాళ్ళను నేర్పిస్తారు అది చూడవు. ఏది నిన్ను? ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద పగలు అరే అట్లా కొడతాను. కాదు నేను చెప్తా. అలరులు కురియగ ఆడినదే అలకల కొలుకొల అలమేల్ మంగ. అలరులు కురియగ ఆడినదే అరే పైసలు ఇద్దరు. ఏ, పోరా. ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు. అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు కంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్ గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను. ఏమంటావు? ఫస్ట్ ఏ పనితో మొదలు పెట్టమంటారండి? ఏ నాతో కదా అదంతా. రే, ఆగ్రా ప్లీజ్. రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయరంటావు. రే మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా? ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్ తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్పగా ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నానా రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి, నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది.
సరే రేపే వచ్చి చూస్తాను. ఎక్కడరా? ఇదే ఇదే ఇదా? ఏమంకోల్ ఎట్లా నువ్వు చాలా రోజుల తర్వాత సర్కస్ వచ్చినట్టుందిరా. అవును సూర్యగడేడి? సూర్య అగో అక్కలు ఈ పొట్టోడు ఒక్కడు స్టేజ్ ఎక్కకపోతే చాలా అరే సూర్య. నెక్స్ట్ నేనే చూడు. పర్ఫార్మెన్స్ నీ తర్వాతేరా. ఓ ఇది నాకు చాలా ఇష్టమైన గిటార్ రా. ఓ జస్ట్ 2 months అయింది తీసుకొని. ఎంతరా ఇది? 25,000. బాగుందిరా. పదరా. నెక్స్ట్ అందే ఒకసారి పోయి కలిసి వస్తా. మీరు ఇక్కడ ఉన్నారు. అంకుల్ మీరు సూర్య ఫాదర్ కదా? కాంపిటీషన్ పక్కా గెలుస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడి స్టేజ్ ఎక్కద్రా ప్లీజ్ రా. ఆ సర్లేదు. What's up, guys? All set? యా యా. హాయ్ ఆల్ సెట్. హే భార్గవ్. All the best, Surya. Next థ్యాంక్ యూ November. ఫర్ ద ఆపర్చునిటీ. Just నెక్స్ట్ kill it. ఏమన్నా? Yeah. సార్ మిమ్మల్ని పిలుస్తాను ఎవరు? మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటే మొత్తం Guys, get సర్దుకోరు బే. యా ఆ? యా. చలో. సరేరా. చెక్ చేసావు Ready, boys? కదా? అన్నీ పదండి. ఓకేనా? ష్యూర్. అమ్మాయి దొరికిందా? ఏ పోరా. గుడికి వెళ్ళలేదా రోజు? ఏంట్రా ఎక్స్ట్రా రే, రే, మాట్లాడుతున్నావు? సూర్య సూర్య వీడు రెచ్చగొట్టి ఇట్లా చేస్తుండే వీడు మాట్లాడి నమ్మకు. బ్లూ డ్రెస్ లో ఉంటావు అనుకున్నా. ఏం కావాలి? డ్రాప్ అయిపో. మ్యూజిక్ అమ్మాయా? ఈ మూమెంట్ లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు. రే ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. డ్రాప్ అయ్యగా సూర్య వీడు చెప్తున్నంత సొల్లు వదిలే. రే చెప్పరా ప్లీజ్ రా. క్లాక్ టవర్. ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు. సారీ గైస్. అరే వస్తున్నా ఆగరా. వాట్? హే That was a great performance, and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. సూర్య జంపంటా. Final call for Surya and gang. Okay, let's move on.